సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు కదా ఏ3. అసలు దాన్ని నిజమంటారా? అబద్ధం అంటారా? సార్ ఇది రఘురామకృష్ణరాజు గారు తన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అక్రమ అరెస్టు చేయడమే కాకుండా అరెస్టు సందర్భంలో పోలీసులు తన మీద దమనకాండ చేశారని, భౌతికంగా హింసించారని, గాయాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ నెల 10వ తారీఖున పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పటి మెడికల్ రిపోర్టును కూడా తారుమారు చేశారని జగన్మోహన్ రెడ్డితో పాటుగా మరో 5గురి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ 5గురిలో కూడా జగన్మోహన్ రెడ్డి 3వ నిందితుడిగా చూపెట్టడం జరిగింది. అలానే అప్పట్లో ఉన్నటువంటి సిఐడిగా పనిచేసినటువంటి విపి సునీల్ కుమార్ గారు, అలానే నిఘా విభాగ అధిపతిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్ గారి మీద కూడా చేయడం జరిగింది. ఇదే రఘురామకృష్ణరాజు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. అప్పటిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టికెట్ తీసుకుని స్వపార్టీ తరఫున ఎంపీగా ఎన్నిక కాబడినటువంటి ఆ వ్యక్తి కొన్ని తప్పిదానాలను వేలెత్తి చూపిస్తున్నారని, కొన్ని తప్పిదానాలు పార్టీలో జరుగుతున్నాయని చెప్పి ముక్కుసూటిగా వస్తున్న సందర్భంలో ఆయన మీద ఏ సందర్భంలో కేసు పెట్టారో ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులందరికీ కూడా తెలుసు. ఆ అరెస్టు సందర్భంలో వారిని హింసించినటువంటి తీరు, ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అది అప్పట్లో రిమాండ్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా తెలియజేయడం జరిగింది. దాని మీద మెడికల్కి పంపించడం జరిగింది. అక్కడ కూడా మెడికల్ రికార్డులు తారుమారు అవుతుందని చెప్పి మిలిటరీకి సంబంధించిన మెడికల్ కూడా పంపించడం జరిగింది. తర్వాత దీని మీద అప్పటి ఉన్నటువంటి పార్లమెంటు స్పీకర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అసలు వీళ్ళు ప్రొసీజర్ ఆస్పెక్ట్ లేదు, 41A నోటీస్ ఇవ్వలేదు, లేదా అప్పట్లో ఉన్నటువంటి పార్లమెంటు స్పీకర్ కూడా తెలియచేయలేదు. ఆయన మీద ఎంత దారుణమైనటువంటి నడవలేని పరిస్థితుల్లో కూడా కట్లు కట్టడం, ఆయన మీద అప్పుడు ఉన్నటువంటి బాధను కూడా అన్ని మీడియాలలో పూర్తిగా కనబడుతుంది. ఎంత తీవ్ర గాయాలయ్యాయో అప్పట్లో ఉన్న మీడియాలలో కూడా చూస్తే ఉంటుంది. అయితే ఈయన అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పోలీసు వాళ్ళకి కనీసం కేసు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితిలో లేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ కనుసైగల్లో ఉన్నటువంటి పాలనలో వ్యవస్థ ఉంది కనుక, తన అన్యాయం జరిగింది కనుక ఇప్పుడు తనకు ఆ న్యాయం చేయమని కోరుతూ ఉన్నాడు. అది వితిన్ టైంలోనే ఉంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసే అవకాశం ఉంది, పోలీసు వాళ్ళు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అప్పట్లో ఉన్నటువంటి రికార్డులు అన్నీ కూడా పరిశోధన చేస్తారు. పోలీసు వాళ్ళు కనుక ఒకవేళ ఈ కేసును ఇప్పుడు కూడా తీసుకోకపోతే అప్పుడు 199, 200 కింద ప్రైవేట్ కంప్లైంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి కేసు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ జరుగుతుంది, విచారణ ఎదుర్కోక తప్పదు. ఆయనకు తీవ్ర గాయాలైన మాట వాస్తవమే, రిమాండ్లో ఉండగా గాయాలైన మాట కూడా వాస్తవమే. కనుక ఇవన్నీ పరిశోధించిన తర్వాత భవిష్యత్తులో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఒక్కసారి కేసు పూర్వాపరాలు చూసినట్లయితే 120B కింద ఐపీసీ 166, 167, 197, 307, 326, 426, 508 సెక్షన్స్ కింద పెట్టడం జరిగింది. అవే కొత్త చట్ట ప్రకారంగా అయితే సెక్షన్ మార్చడం కూడా జరిగింది. ది భారతీయ న్యాయ సంహిత 2023 కింద 166 సెక్షన్ ఐపీసీలో 198 వస్తుంది, 167లో 201 వస్తుంది, 197లో 234 వస్తుంది, 307లో 109, 326 సెక్షన్ కొత్త యాక్ట్ ప్రకారంగా 118, 426, 336, 508 సెక్షన్ అనేది 354. మొత్తం మీద 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీటిల్లో అప్పట్లో ఉన్నటువంటి అటెంప్ట్ టు మర్డర్ కింద 307 సెక్షన్ కింద అప్పుడు ఉన్నది ఇప్పుడు 109 సెక్షన్ కింద ఉంది. ఇది కానీ నిరూపణ అయితే గరిష్టంగా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ కేసును గురించి పరిశీలించినట్లయితే అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇది రాజకీయ నేపథ్యంలో కక్ష సాధింపు చర్యగా చెప్తున్నారు. మరి అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి 307 సెక్షన్ కింద అటెంప్ట్ టు మర్డర్ కింద భారతదేశంలో ఎక్కడ లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఈ తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెట్టారంటే ఆనాడు కక్ష సాధింపు గుర్తుకు రాలేదా?
అంటే అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీ నేతలు అందరూ హత్యా ప్రయత్నం చేసే అవకాశం ఉందా అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు గుర్తించారే కనుక 11 సీట్లకు లోబడి మీకు ఇచ్చారు. అయినా చట్టం పని చట్టం చేసుకుని వెళ్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అవినీతి కానీ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగ వ్యవస్థలను నిర్మూలించడం కానీ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థను అడ్డం పెట్టుకుంటున్న చేసిన తప్పిదనాలకి ప్రతిదానికి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు.